నేను బావా అని పిలవడం బానే ఉంటుంది కానీ కానీ నువ్వు నన్ను మరదలా అని పిలవడం బాగుంటుందా? నీ దాకా వచ్చేసరికి చూసావా ఎలా మాట మార్చావో? అలా వద్దులే బావా. ఇదే మరి, నువ్వు నన్ను బావా అని పిలవచ్చా, నేను మాత్రం నిన్ను మరదలా అని పిలవకూడదా? నాకు సిగ్గు బావా. ఈ సిగ్గు అప్పుడే పడితే ఎలా? ముందు ముందు చాలా సిగ్గుపడాలి మరదలా. పో బావా. ఇంత అందమైన మరదల పక్కనుంటే నేనెక్కడికి పోతాను మరదలా? అది కాదు బావా, ఎంతైనా నేను ఆడపిల్లని కదా బావా. నువ్వు ఆడపిల్లవా? కాదా? అంటే ఇప్పుడు జనరల్ గా మరదలంటే ఆడపిల్లే కదా బావా. ఇప్పుడు మనకి పిలుపు విషయంలో క్లారిటీ వచ్చినట్టేగా? అదిగో ఆ దేవుడే సాక్షి. థ్యాంక్ యూ సో మచ్ బావా. సూర్య, 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 సూర్య. రోడ్డు మీద నుంచి పిలుచుకుంటూ వస్తున్నావేంటి సామాన్య? సూర్య, మనం ఇప్పుడు త్వరగా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? మన వెడ్డింగ్ వచ్చే గెస్ట్లకి మంచి గ్రాండ్ ఫుడ్ ఏర్పాటు చేయాలి కదా. అవును, చేయాలి కదా. సో మనం ఇవాళ మంచి రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఎక్కడ ఫుడ్ కాస్ట్లీగా ఉందో అక్కడ క్యాటరింగ్ ఆర్డర్ చేద్దాం. సో గెట్ రెడీ సూర్య. ఇంత సడన్ గా చెప్తే ఎలా? ఏ సూర్య? అంటే నాకు అపాయింట్మెంట్స్ కమిట్మెంట్స్ ఉంటాయి కదా, అది కాక ఆఫీస్లో కొంచెం ఇంపార్టెంట్ వర్క్ చాలా ఉంది. ప్లీజ్ సూర్య, టైం లేదు. చెప్తున్నాను కదా నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందని. ఇప్పుడెలా? సూర్య, విల్ డూ వన్ థింగ్. ముందు ఆఫీస్కి వెళ్ళి అక్కడ నీ వర్క్ ఫినిష్ అయిన తర్వాత క్యాటరింగ్ పని మీద వెళ్దాం, ఓకే? ఇవాళ వర్క్ అయిపోవాలి సూర్య, అప్పటిదాకా నేను వదిలేదు లేదు. హే సమంత, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? బావా ఏదో చెప్తుందిగా, వదిలించుకుంటావో తగిలించుకుంటావో ఏం చేస్తావో చూడు పాపం. వస్తా బావా. సూర్య, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను, ఓకే? సామాన్య ఆగు. ఎక్కడికి? సూర్యతో పాటు ఆఫీస్కి. నువ్వెందుకు? సూర్య నో అని చెప్పలేదు, మధ్యలో నీ అబ్జెక్షన్ ఏంటి? తమ్ముడికి ఆఫీస్లో చాలా పనుందని చెప్పినా అర్థం చేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని సాధిస్తావెందుకు? నిజమే కదా మేడం, సార్కి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్తున్నా మీరు రమ్మని డిమాండ్ చేస్తుండడం కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం. అక్క, ఇలా అంటున్నానని కాదు మేడం, మీరు సార్ని ఇలా డిస్టర్బ్ చేస్తుంటే ఆయనకి మీ మీద లవ్ ఎలా పుడుతుంది, మిమ్మల్ని పెళ్ళెలా చేసుకోవాలనిపిస్తుంది? అక్క, అసలు వీళ్ళ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వీళ్ళంతా కలిసి ఈ ఇంట్లో సీక్రెట్ రూమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఎందుకేంటి, తనకి మీ గురించి తెలియాలి కదా. అక్క, ఆ సీక్రెట్ రూమ్ లో అభిని దాచుంచారు వీళ్ళు. దాచామా? అలా అని పోలీసుల ముందు రుజువు చేయగలిగావా? ఈలోపే ఎస్కేప్ చేయించారుగా ఆ అభిని.
అక్క నువ్వు చెప్పు, ఇంట్లో ఒక సీక్రెట్ రూమ్ ఎందుకుంటుంది? ఏ ఇంట్లో అయినా ఉంటుందా? మా ఇంట్లో ఉంటుంది, అది అలాగే ఉంటుంది. అది సీక్రెట్ రూమ్ ఏం కాదు, అది ఒకప్పుడు వాడుకలోనే ఉండేది. మా తాతగారికి ఆ గదికి వాస్తు దోషం ఉందని ఎవరో సిద్ధాంతి చెప్తే ఆ గది క్లోజ్ చేశారు. అది తెలుసుకొని మాట్లాడు. అక్క, నువ్వు ఇలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి? అసలు మీతో డిస్కషన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సూర్య వెళ్ళాడు, నేను కూడా వెళ్ళాలి. అమ్మ తల్లి, నీకో దండం పెడతా, దయచేసి ఆఫీస్కి వెళ్ళకు. చేసింది చాలు, ఇంట్లో కూర్చో. ఎందుకని మేడంని ఆఫీస్కి వెళ్ళొద్దంటున్నారు? ఎందుకా? ఈవిడ గారు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక గోల చేస్తుంది. సెక్యూరిటీ వాళ్ళని కొట్టడం, సారీ చెప్పమంటే చంద్ర మీద, మేనేజర్ గారి మీద తిరగబడి గొడవ చేయడం. అబ్బో, ఒకటేంటి, చాలా చేసింది, చేస్తుంది కూడా. అందుకే ఆఫీసుకు కూడా ఈవిడ గారిని రానివ్వరు కూడా. అవునా? అంత చేశారా మేడం? మీకు ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా చాలా చరిత్ర ఉందన్నమాట. అక్క వీళ్ళ మాటలు వినకు, అన్నీ అబద్ధాలే. నేను ఆఫీస్కి వెళ్ళాలి. సూర్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సామాన్య, నువ్వు ఆఫీస్కి వెళ్ళటానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? తనెవరో కూడా తెలీదా? సమంత, నా దారికి అడ్డొస్తే నేనెవ్వరినీ కేర్ చేయను. సామాన్య, 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 ఏంటి? డోంట్ గో టు ద ఆఫీస్. ఈ మాట నువ్వు అక్కడ చెప్పావు, అప్పుడే నీ మాటకి ఆన్సర్ ఇచ్చాను. కీప్ క్వైట్. లుక్ సామాన్య, నువ్వు ఇంట్లో ఏ గొడవ చేసినా అది 4 గోడల మధ్య ఉంటుంది. అదే ఆఫీస్లో గొడవ చేస్తే అది వజ్రపాటి ఇంటి గౌరవానికి కళంకం తెస్తుంది. ఆగాగు. అసలు నేను ఆఫీస్కి వెళ్ళి గొడవ చేస్తానని నీతో చెప్పానా? చెప్పాలా? అక్కడికి వెళ్ళి మా బావని డిస్టర్బ్ చేస్తావు, బావని తిడతావు, అందరితో సైలెంట్ అవుతావా? అవ్వవు, గొడవకు దిగుతావు. సో ఆఫీస్కి వెళ్ళొద్దు. నేను వెళ్తాను, దాట్స్ ఆల్. ఏయ్, నీకు అసలు బుద్ధి జ్ఞానం కొంచెమైనా ఉందా? రెస్టారెంట్కి తర్వాత వెళ్దు, ఇక్కడికి సూర్యని రమ్మను, అంతేకాని నువ్వు నాకు అడ్వైసెస్ ఇస్తే ఐ కాంట్ టాలరేట్. ఓకే, ఐఎమ్ గోయింగ్. నో వన్ కెన్ స్టాప్ మీ. ఆటో. ఏయ్ సామాన్య, సామాన్య, శాముదినా, ఆ రాక్షసి వెళ్ళిపోయిందా? అవును పద్మావదన, ఆఫీస్కి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. రా, మనం కూడా వెళ్దాం. ఆటో, ఆటో, వెళ్దాం పదండి. పోనీ బాబు. అన్నయ్యకి సామాన్య అభిని మర్డర్ చేయబోతుందని చెప్పాలి. ఎలా? ఈ టీచర్ ఇంటికి వెళ్ళనివ్వడం లేదు. అయినా అసలు ఆ ఫోన్ ఏమైంది? లిల్లీ, ఏంటి రోజు చాలా డల్గా ఉన్నావు? మాట్లాడవేంటి? చెప్పు, ఏమైంది? హెల్త్ బాలేదా? లేక ఇంటి దగ్గర తిట్టారా? అరుణ, నాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పవే, ఏం చేయాలి? అది అది నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? మా అన్నయ్యకి అర్జెంట్గా కాల్ చేయాలి. నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయాను. ప్లీజ్, చాలా అర్జెంట్. ఫోన్ అటెండ్ చేయి అన్నయ్య. అభి ఇన్ డేంజర్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్, అర్జెంట్. అభి డేంజర్ లో ఉన్నాడు. కాల్ లిఫ్ట్ చేయి అన్నయ్య. చంద్ర, చంద్ర అన్నయ్య. ఇవాళ గాని అది ఆఫీస్లో గోల చేయాలి, కానీ దాన్ని అక్కడే అడ్డంగా నరికేస్తా. చంద్ర అన్నయ్య ప్లీజ్.
ఫోన్ లిఫ్ట్ చేయి. అయ్యో అన్నయ్య, చంద్రని ఫోన్ కట్ చేశాడే, ఇప్పుడు ఎలా? చంద్ర ఎవరు కాల్ చేస్తున్నారు, చూడొచ్చు కదా. చేసేదేం లేదు ఫ్రెండ్. మనం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద ఉన్నప్పుడు, ఎక్కడికైనా టెన్షన్గా వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఆ టైంకే కంపెనీ కాల్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇది అలాంటి కాల్ అయ్యే ఉంటుంది అంతే. సామోదినికి చేద్దాం. సామోదిన, వాట్ ఈస్ దిస్ లీలావతి? అసలేంటి నీ ప్రాబ్లం? మేడం Shut up. ఒక పక్కన క్లాసెస్ జరుగుతుంటే ఏంటి ఇది? అరుణ, కాలేజీకి ఫోన్స్ తీసుకురావద్దని రూల్ ఉందిగా, నువ్వెందుకు తీసుకొచ్చావు? ఉండు, ప్రిన్సిపాల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను. సారీ మేడం, ఇక్కడ నుంచి ఫోన్ తీసుకురాను. నేను ఫోన్ తనకి ఇవ్వలేదు మేడం, తనే నా దగ్గర నుంచి లాక్కుంది. మీరేం చెప్పాలనుకున్నా ప్రిన్సిపల్ సార్కే చెప్పండి. రండి రండి. గుడ్ మార్నింగ్ బావా. శ్యామ్, నువ్వు కొత్తగా అడుగుతావేంటి బావా? అది కాదు, నువ్వేంటి సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ ఏంటి, సెల్యూట్ ఏంటి? అదేంటి బావా, నువ్వు ఆఫీస్కి రావడం, నీలా గుడ్ మార్నింగ్ చెప్పడం, సల్యూట్ చేయడం డైలీ జరిగేవే కదా. అది కాదు శ్యామ్, నువ్వు ఇలా ఈ డ్రెస్లో ఉంటావు ఏం బాలేదు. సారీ బావా, ఇవాళ ఐరన్ చేసుకోలేదు బావా. సరే నువ్వు నాతోరా, నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు, పద. నచ్చలేదా అంటే నన్ను ఉద్యోగంలో నుంచి తీసిస్తావా బావా? ఇలా చేస్తూ ఉంటే అలాగే జరుగుతుంది. ప్లీజ్ బావా, ఇంట్లో నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు బావా. నిన్ను నమ్ముకొని చాలా మంది ఉండటం ఏంటి? నిజం బావా, ఒట్టు. ఉద్యోగం పోతే నేను నా కుటుంబం రోడ్డున పడతాం బావా. శామ్, చాలా ఓవర్ చేస్తున్నావు. నిన్ను ఇలా కాదు, రా. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మీరే కదా సార్ లాక్కొచ్చారు. నేనా? అవును సార్, డ్రెస్ ఐరన్ చేసుకోలేదని ఉద్యోగం నుంచి పీకేస్తానన్నారు కదా సార్. ఏయ్, నో, నేను నిన్నలేదు. నన్నే అన్నారు సార్. డోంట్ టాక్, వెళ్ళి డ్యూటీ చేసుకో. ఉద్యోగం నుంచి తీసారు కదా సార్.
లేదు బిల్డ్. ఓకే సార్. ఇదిగో. ఎందుకు సార్? ఇప్పుడు జరిగిందంతా ఇక్కడే మర్చిపో. అలాగే సార్. వెళ్ళు. ఈరోజు సూర్య సార్కి ఏమైంది? ఏదైతేనో మనకు 2000 వచ్చాయి. చిల్లర లేదు మేడం. వాట్? బ్యాలెన్స్ ట్రిప్ కింద ఉంచేసుకోమంటారా? వాట్? మరి చిల్లర లేదు కదా మేడం. ఈ మాట ముందు చెప్పాలి. మీ దగ్గర చేంజ్ లేదని ముందు మీరే చెప్పొచ్చుగా మేడం. ఏం చేస్తావో నాకు తెలీదు. ఐ వాంట్ చేంజ్. లేదు మేడం. హే, ఏంటి ఓవర్ చేస్తున్నావు? మేడం మర్యాద. రేగి అంటే బాగుండదు. ఏం చేస్తావు? మాకు యూనియన్ ఉంది. వాళ్ళకి చెప్పారంటే చెప్తే వాళ్ళొచ్చి మీ చేత సారీ చెప్పిస్తారు. యూ ఫూల్. నేను నీకు సారీ చెప్పాలా? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఐల్ కాల్ ద పోలీస్. చేయండి. పోలీసులు రానివ్వండి, చూద్దాం. అది చూస్తా. చెప్తా నీ సంగతి. చెప్పావులే అమ్మా. ఏంటయ్యా ఏమైంది? చూడండి సార్, 500 రూపాయలు నోట్ ఇచ్చారు. చిల్లర లేదంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైగా పోలీసులు పిలుస్తారంట. ఈ మాత్రం దానికి పోలీసులు దాకా ఎందుకు సామాన్య? నేను ఒక సలహా ఇవ్వనా? ఏంటి? చెప్తా. ఏమయ్యా ఆటోకి ఎంత అయింది? 250 అయింది సార్. అవునా? అయితే ఇంకే మ్యాటర్ ఇంకా సింపుల్ సామాన్య. మళ్ళీ ఆటో ఎక్కు, ఇతను మళ్ళీ నిన్ను ఎక్కడెక్కావో అక్కడ దింపుతాడు. 250 అప్పుడు 500 అవుతుంది. ఇంక ఇచ్చేసాయి, ప్రాబ్లం సాల్వ్డ్ కదా. ఈ సలహా చాలా బాగుంది సార్. నువ్వు నోరు మూసుకొని చేంజ్ ఇవ్వు. లేదండి. అయితే వెయిట్ చెయ్యి, లోపలికి వెళ్ళి తెచ్చిస్తా. వెయిటింగ్ ఛార్జ్ పడుతుందండి. మొత్తం నువ్వే ఉంచుకో. ఈ పనేదో ముందే చేయొచ్చు కదా. వెళ్ళి పండగ చేసుకో. వెళ్ళు. ఆగు సామాన్య. ఏంటి? ఆఫీస్ ముందు దిగ్గిగానే ఆటో డ్రైవర్తో గొడవ పడ్డావు. ఈ మూడుతో లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడ ఎవరో ఒకరితో గొడవ పడతావు. అందుకే నేను చెప్పేది విను. ఏం చెప్తావు? సూర్యతో మాట్లాడి నీ కోరిక ప్రకారం సూర్య నీతో క్యాటరింగ్ సెలక్షన్ కి పంపిస్తాను. తనతో నేను మాట్లాడి తనకి నచ్చజెప్పి పంపిస్తాను సామాన్య. ఏంటి? సూర్యని నువ్వు పంపిస్తావా? అంటే సూర్యని నేను తీసుకువెళ్ళలేను అనుకుంటున్నావా? అది నీ తరం కాదు. లెట్ మీ సీ. చూడు. అమ్మో, ఈ అమ్మాయి మళ్ళీ వచ్చిందేంటి? అక్కడే గొడవ పడుతోంది. ఇక్కడికొచ్చి ఏం గొడవ చేస్తుందో ఏమో. అసలేంటి మీరు? అసలేమనుకుంటున్నారు నా గురించి? మీరు చెప్పకపోతే సూర్య రాడా? చూస్తా, ఎందుకు రాడో చూస్తా. ఇంకా నయ్యం సెక్యూరిటీ గార్డ్ కాబట్టి సరిపోయింది. ఇంకెవరన్నా అయ్యి ఉంటే? బావా, ఈ ఫైల్ మీద సిగ్నేచర్స్ కావాలి బావా. ఆఫీసులో కూడా బావా అని పిలవటం ఏంటి సార్? అదేంటి బావా, నేను నిన్ను బావా అని నువ్వు నన్ను మరదలా అని పిలుచుకోవచ్చని ఒక సెటిల్మెంట్కి వచ్చాం కదా బావా. సర్లే గాని ముందు ఈ ఫైల్ మ్యాటర్ ఏంటి? అదా, అది ఒక టెండర్ కి సంబంధించిన ఫైల్ బావా. ఓ ఓకే బావా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక రిక్వెస్ట్ బావా. ఏంటి? బావా,
నాకు ఒక 2 days లీవ్ కావాలి. ఎందుకు? అంటే అది చెప్పు శామ్. చెప్పాక నువ్వేమనుకోగా? అస్సలు. మరేమో బావా, నాకు ఎంగేజ్మెంట్ బావా.